హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. చూస్తున్నారుగా, ఈ ఎండ అయితే అద్దిరిపోతుంది. మామూలుగా లేదు టెంపరేచరు. 12 దాకా దాదాపుగా కొంచెం మామూలుగా ఉన్నా, 12 దాటిన తర్వాత అసలు ఎండ అయితే అద్దిరిపోతుంది విజయవాడలో అయితే. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఈ ఎండలో పడి నేను ఎక్కడికి బయలుదేరుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మనం ఒక స్టార్ హోటల్లో మంచి శాకాహార భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం. హోటల్ పేరు వచ్చేసరికి హయాత్ అనమాట. ఇది వచ్చేసరికి విజయవాడలోని ఏలూరు రోడ్ రామర్పాడు రింగ్ దగ్గరే ఉంటుంది. సో హోటల్ పేరు వచ్చేసరికి హయాత్ అనమాట. చూడండి, యాంబియన్స్ మొత్తం మనం చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుందో. సో వీళ్ళలో అయితే ప్రారంభించడం జరిగిందనమాట. దాంట్లో భాగంగా వెళ్ళి నేను ఒకసారి ఆ భోజనాన్ని ఆస్వాదించి మీకు దాని రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇటువంటి హోటల్లో మనం వెళ్ళి జస్ట్ టీ తాగితేనే దాదాపుగా 100-200 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. అటువంటి హోటల్లో మంచి ఒక ఎకానమీ వెజిటేరియన్ మీల్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అది కూడా అన్లిమిటెడ్. సో ఏ విధంగా ఉంటుంది, యాంబియన్స్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. హోటల్ పేరు వచ్చేసరికి హయాత్ అనమాట. ఏలూరు రోడ్లో ఉంటుంది. అడ్రస్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. ఇంత పెద్ద హోటల్ మరి చాలా చాలా కాస్ట్లీ అనుకుంటారేమో. కాదు, ఇక్కడ మంచి ఎకానమీలో మంచి ఫుడ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఒక్కసారి మనం యాంబియన్స్ చూద్దాం రండి. ఒక విందునైతే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇట్లా మనం లోపలికి వెళ్తే ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో యాంబియన్స్ అయితే అదిరిపోయింది. సెంట్రల్ ఏసీ అనమాట. అసలు మామూలుగా లేదు. ఇక్కడ డెకరేషన్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ చూడండి, కొండపల్లి బొమ్మలను తీసుకొచ్చి ఇట్లా ఇక్కడ అలంకరించడం జరిగిందనమాట. వీళ్ళు వాడే స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగిందనమాట. మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలాగా ప్రతి ఒక్క డెకరేషన్ వీళ్ళు చేయడం జరిగిందనమాట. సో చూస్తున్నారుగా, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ డెకరేషన్ అంతా సూపర్గా ఉంది. అన్నీ కూడా అసలు ఒక్కొక్కటి ఆనిముత్యం అనమాట. చూడండి, బొట్టు బొమ్మ తల అలా ఊగుతుంటేనే సూపర్ ఉంటుంది కదా. అసలు ప్రతి ఒక్కటి కూడా భలే అలంకరించారు. ఏదో పండక్కి మనం అలంకరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఈరోజు భోజనంలో వడ్డించే ఐటమ్స్ ఏంటంటో ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందన్నమాట. వెజ్తో పాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా ఇక్కడ లభిస్తాయి. కావాలంటే మనం వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈరోజు సంపూర్ణ శాకాహారాన్ని మాత్రమే తీసుకోబోతున్నాను. సో చూస్తున్నారుగా, యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు మామూలుగా లేదు. ఒక స్టార్ హోటల్లో మనకి ఇంత ఎకానమీలో మంచి అన్లిమిటెడ్ వెజ్ భోజనం అంటే మామూలుగా ఉంటుంది కదా. సార్ చూద్దాం. సో చూడండి, ఇవన్నీ కూడా వీళ్ళు వాడే స్పైసెస్, అన్ని పప్పులు దినుసులు అనమాట. అన్నీ కూడా వాళ్ళు ఎంత చక్కగా అలంకరించారో చూడండి. అంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ లోపల ఓపెన్ కిచెన్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారో మనకి చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది. అంత శుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో చూడండి, ఇక్కడ చిన్ని కొట్టు అనమాట ఇది. ఈ కొట్లో మనకి చిన్నప్పుడు వెళ్ళి మనం కొట్లో కొనుక్కుంటాం చూడండి, జీళ్ళు అట్లా ఆ కొట్టు. ఇది వచ్చేసరికి ఇక్కడ లస్సీ, మజ్జిగలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి లభిస్తాయి అనమాట. చిన్ని బండి లాంటిది. సో ఇక్కడ ఏమేమి లభిస్తాయి, వాటి ధరలన్నీ కూడా ధరల పట్టికలో ఇక్కడంతా మనకి చూడొచ్చు అనమాట. సో చూడండి, ఇది చిన్ని కొట్టు కదా. ఇక్కడ బిస్కెట్లు, చాక్లెట్లు, మరమరాల ఉండ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మైసూర్ పాక్ అనమాట. అలా ఈ చిన్ని కొట్టులాగా వీళ్ళు డిస్ప్లే చేశారు. ఇక్కడ కూడా కొండపల్లి బొమ్మలు అయితే ఉన్నాయి చూడండి. అసలు భలే ఉన్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి బొమ్మలు. అసలు ఎలా తయారు చేస్తారు కదా, ఎంత బాగున్నాయి చూడండి. మన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా ఉంటుంది. ఇక్కడంతా మంచి పెద్ద టీవీ కూడా ఉంది. సాయంత్రం పూట వస్తే మనం మంచి ఐపీఎల్ మ్యాచ్ అయితే చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ భోజనం వచ్చేసరికి 12:30 నుండి 3:30 దాకా ఉంటుందన్నమాట శాకాహారం. చూడండి, యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ప్లెజెంట్గా చక్కగా ఉంది. ఒకరోజు చక్కగా ఫ్యామిలీతో వస్తే మామూలుగా ఉంటుంది కదా. సో చూడండి, సైకిల్ అసలు మనం ఫోటో మామూలు చూస్తే కనుక ఇది అచ్చం నిజంగా సైకిల్ నిజంగా పాల క్యాన్లా కనిపిస్తాయి మనకి. ఫోటో చూస్తే నమ్మం అసలు మనం. చూడండి, అంత చిన్నగా ఎంత పర్ఫెక్ట్గా తయారు చేశారు ఇది. అసలు ఇట్లాగా ఇక్కడ అన్ని ముత్యాలు మనకి కనిపిస్తాయి. మనం ఒకసారి ఇవన్నీ తిరిగి చూస్తే కనుక మన మెమరీలో అలా పడిపోతాయి అనమాట. ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి ఇవన్నీ కూడాను. సో చూడండి, ఇక్కడ సీటింగ్ కూడా చాలా చాలా బాగుంది.
చక్కగా అన్నీ మనం తిరిగి చూడొచ్చనమాట. తిరిగి చూసిన తర్వాత చక్కగా కూర్చొని భోంచేయొచ్చు. నేను భోజనానికైతే సిద్ధమయ్యాను. ఒక మంచి ప్లేస్‌ని చూసుకొని కూర్చుంటం జరిగిందనమాట. మంచి లైటింగ్ వస్తే మన వీడియో కూడా బాగా కనిపిస్తుంది. అందుకనే చక్కగా అట్లా ఈ ప్లేస్‌ని నేను ఎంచుకున్నాను. సో, చూడండి మంచి లైటింగ్ వస్తుంది. సో, బయటైతే ఎండ అదిరిపోతుంది. లోపల సెంట్రల్ ఏసీ సూపర్‌గా ఉంది వాతావరణం లోపలైతే. చక్కగా నిదానంగా మనం ఈ ఆహారాన్ని ఆస్వాదించొచ్చనమాట. బాగా శుభ్రం చేసిన ఈ అరిటాకులో ఐటెమ్స్ అన్నీ కూడా వడ్డిస్తున్నారు చూడండి. 2 రకాల కర్రీసు, పప్పు, చూడండి పెరుగు చారు, దొండకాయ చట్నీ, స్వీటు, నెయ్యి, అప్పడం, ఒక అరటికాయ బజ్జీ అన్నీ కూడా అసలు ఒక విందునైతే తలపిస్తున్నాయి. చూడండి ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఈ హాల్‌లో అయితే చక్కగా ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. సర్వీస్ కూడా ఇక్కడ వీళ్ళ ఆతిథ్యం నంబర్ 1 అనమాట. సూపర్ అసల. చక్కగా ఫ్యామిలీతో వస్తే గనక అట్లా మనం ఈ ప్లేస్‌లో అయితే కూర్చోవచ్చు. చక్కగా ఒక 10 మంది దాకా ఇక్కడ కూర్చోవచ్చనమాట. ఫ్యామిలీతో వస్తే ఇక్కడ ఈ ఆహారాన్ని మనం చక్కగా ఆస్వాదించొచ్చు. బయట ఎండైతే అద్దిరిపోతుంది. సో, చాలామంది మీరు కనిపించండి అని చెప్పారు. బయట ఫుల్ ఎండ ఉంది. ఈరోజు మనం ఈ హోటల్‌లో అన్లిమిటెడ్ వెజిటేరియన్ వెజ్‌ని టేస్ట్ చేయబోతున్నాం. సో, ఒకసారి చూసారుగా ఇక భోజనాన్ని మనం ఆస్వాదిద్దాం. చక్కగా శుభ్రం చేసిన అరిటాకులో మనకి ఐటమ్స్ అన్నీ వడ్డించారు. ముందుగా ఫ్లేవర్ రైస్, టమాటా రైస్‌ని నేను రుచి చూస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడొచ్చేసరికి ఇది కాలీఫ్లవర్ పకోడీ అనమాట. పకోడీ అసల నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓసారి సొరకాయ పులుసులో ఈ పకోడీని నంచుకొని తింటే మామూలుగా లేదసల. చాలా రుచికరంగా ఉన్నాయి. అన్నీ వేడి వేడి ఐటమ్స్ వీళ్ళు వడ్డిస్తున్నారు. సో, ఒకసారి మనం ఐటమ్స్ ఏమేమి వచ్చినాయో చూద్దామా? పైనాపిల్ కేసరి, ఫ్లేవర్ రైసు, కాలీఫ్లవరు, బీట్రూట్ ఫ్రై, తోటకూర పప్పు, సొరకాయ పులుసు, దొండకాయ రోటి పచ్చడి అనమాట. సో, ఐటమ్స్ అన్నీ మనకి రావడం జరిగింది. దీంతో పాటు అప్పడము, అరటికాయ బజ్జీ కూడా మనకి ఇవ్వటం జరిగింది. చారు, సాంబారు, మజ్జిగ పులుసు ఇవన్నీ మామూలు. దీంతో పాటు స్పెషల్ ఐటమ్ ఉలవ చారు, దాంతో పాటు క్రీమ్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. సొరకాయ పులుసులో మనం పకోడీని నంచుకొని తింటున్నాము. కాలీఫ్లవర్ పకోడీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి ఫ్లేవర్‌తో కూడిన ఈ పకోడీ అనమాట. చాలా రుచికరంగా ఉంది. చిన్నప్పుడైతే మా ఆంటీ వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసినప్పుడు వాళ్ళు సాంబార్‌కి బదులుగా పులుసు చేసేవాళ్ళు. భలే చేసేవాళ్ళు. అదే టేస్ట్ మళ్ళీ నేను ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. సో, అరటికాయ బజ్జీ కూడా చాలా కమ్మగా ఉంది. సొరకాయ పులుసులో ఈ పకోడీ కానీ, ఈ బజ్జీ కానీ నంచుకొని తింటుంటే సూపర్‌గా ఉంది. మంచిగా మ్యాచ్ అయింది. సో, చూడండి దీంతో పాటు మంచి అప్పడం కూడా మనకి వడ్డించడం జరిగింది. అరిటాకులో తింటే అనేక రకాల మనకి ప్రయోజనాలు కలుగుతాయి. మనం ప్లాస్టిక్ పేపర్‌లో, ప్లాస్టిక్ ప్లేట్‌లో తింటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా నష్టం చేకూరుతుంది. సో, ఇప్పుడు మనం బీట్రూట్ ఫ్రై రుచి చూసాము పప్పులో. తోటకూర పప్పు అయితే చాలా కమ్మగా ఉంది. బీట్రూట్ ఫ్రై అయితే సూపర్‌గా ఉందనమాట. చాలా యూనిక్‌గా ప్రిపేర్ చేశారు. చాలా చాలా బాగుంది. చక్కగా వేడి వేడి అన్నంలో అలా నెయ్యేసుకొని, పప్పు కలుపుకొని తింటే సూపర్ ఉంది. ఇక్కడ ఉలవ చారు కూడా మనకి పెట్టడం జరిగింది. దీంతో పాటు క్రీమ్ చూడండి ఎంత చిక్కగా ఉందో. ఓసారి మనం ఉలవ చారు రుచి చూద్దాం. ఇదివరకు నేను అసలు ఉలవ చారు తినేవాడినే కాదు. ఓసారి సిరి అని చెప్పి ఒక ఉలవ చారు కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ టేస్ట్ చేసిన తర్వాత ఇదైతే నాకు అలవాటయింది. ఓసారి టేస్ట్ చేద్దాం. చాలా కమ్మగా ఉంది ఉలవ చారు. సో, సాంబార్‌ని ఇప్పుడు మనం రుచి చూస్తున్నాం. చూడండి చక్కగా చిక్కగా ఉన్న ఈ సాంబార్ అసల మనం వడ్డించుకుంటుంటేనే గుమగుమలాడిపోతుంది. వేడి వేడి సాంబార్ అనమాట. సో, అలా అప్పడాన్ని అలా నలిపి ఆ సాంబార్‌లో మనం అలా పెట్టి నోట్లో పెట్టుకుంటే స్వర్గం అసలు ఎక్కడ లేదు అని చెప్పి అనిపిస్తుందనమాట. అసలు మామూలుగా లేదు టేస్టు. సూపర్ అనమాట. పడాల్సిన ఈ కూరగాయలన్నీ కూడా ఈ సాంబార్‌లో పడ్డాయి. చాలా చిక్కగా, చక్కగా సూపర్ ఫ్లేవర్డ్ సాంబార్ అనమాట. ఈ అరిటాకులో ఈ సాంబార్‌ని అలా కలుపుకొని, అప్పడం అలా నంచుకొని తింటుంటే మామూలుగా లేదు.
భలే మంచి ఫీల్ అసల. సూపర్. చాలా చాలా బాగుంది. కమ్మటి రుచి. అసల మనం మన భోజనాన్ని ఒక్క సాంబార్‌తోనే ముగించేయొచ్చనమాట. అంత ఫ్లేవర్‌ఫుల్ సాంబారు. చాలా కమ్మగా ఉంది. సో, అలా కలుపుకొని అప్పడం నంచుకొని తింటుంటే అసలు చాలా బాగుంది. ఇందులో కొంచెం నెయ్యి కూడా నేను అలా జల్లి, అలా మళ్ళీ అప్పడం అలా నలిపి కొంచెం అలా నోట్లో పెట్టుకుంటుంటే చాలా చాలా బాగుంది. ఒక మంచి ఫీల్ అనమాట. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించే రుచి. సూపర్‌గా ఉంది సాంబారయితే. ఇదొచ్చేసరికి రసం అనమాట. చక్కగా టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కాసిన రసం అనమాట. టమాటా రసం అనమాట ఇది. అసలు బ్రహ్మాండంగా ఉంది. ఇందులో ఈ కాలీఫ్లవర్ పకోడీ నంచుకొని తింటుంటే సూపర్‌గా ఉంది. చాలా బాగుంది. ఇప్పటిదాకా మనం తిన్న ప్రతి ఐటెమ్ కూడా సూపర్‌గా ఉంది. ఇక్కడ కొన్ని పచ్చళ్ళు, పొళ్ళు కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు కావాలంటే రుచి చూడొచ్చు. చివరగా పెరుగుని మనం ఆస్వాదించబోతున్నాం. చివరగా మన భోజనాన్ని పెరుగుతో ముగించబోతున్నాం. పెరుగన్నం ఎలా ఉందో చెప్తా చూడండి. సో, చక్కగా సరిపోయేంత ఉప్పేసుకొని, కలుపుకొని పెరుగన్నాన్ని అలా తింటుంటే చల్లగుంది. పెరుగు చాలా చాలా కమ్మగా ఉంది. పల్లెటూరి పెరుగులా ఉంది. స్వీట్ టేస్ట్ చేస్తున్నాం. స్వీట్ వచ్చేసరికి పైనాపిల్ కేసరి అంట. చక్కగా ఉంది. ఒక్కొక్క స్పూన్‌కి ఒక్కొక్క డ్రై ఫ్రూట్ వస్తుంది. మొత్తంగా మనం తిన్న ప్రతి ఐటెమ్ చాలా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళ ఆతిథ్యం సూపర్‌గా ఉంది. ఫ్యామిలీని తీసుకొస్తే మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మంచినీళ్ళు బాటిల్ చూడండి ఎన్ని కావాలంటే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అన్‌లిమిటెడ్ అనమాట. భోజనం వచ్చేసరికి రూ. 290.